కూడా రవి గారు మీతో ప్రారంభిద్దాం. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాలు, షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ కావచ్చు, లేకుంటే వైసీపీలో నడుస్తున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా మీ అబ్జర్వేషన్ ఏంటి రవి గారు? అంటే తప్పకుండా తీవ్ర పరిణామాలు, నాటకీయమైనవి, రాజకీయమైనవి తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి. ఇవైతే అనూహ్యమా అని మీరంటే అంత అనూహ్యం కాదు. ఎందుకంటే షర్మిల నడక అటువైపు ఉందనేది చాలా రోజులుగా నడుస్తూ వచ్చింది. తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనమా, బలపరచడమా, బయట నుంచా, ఇవన్నీ అనేక మల్లగుల్లలు పడిన తర్వాత ఆమె ఫైనల్ గా బలపరిచారు. కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డిని ఆమె మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కున్న బలము, అక్కడ రేవంత్ లాంటి వ్యక్తి వచ్చి దానిపై ఊపి ఇవ్వడము. క్యాన్ షర్మిల బికమ్ రేవంత్ రెడ్డి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్? అది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. సో తెలంగాణలో ఉన్న నేపథ్యం వేరు, ఆంధ్రప్రదేశ్ లో వేరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక కొంత ఉత్సాహం రావడానికి, కొంత సమీకరణ బిందువుగా మారడానికి, ఒక యాంటీ బీజేపీ ఫ్రంట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో రావడానికి ఇది తప్పకుండా దోహదపడే అవకాశం ఉంది. అన్నిటిని మించి ముఖ్యమంత్రి చెల్లెలు రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటము, అన్నయ్యతో ఢీ కొనటము అన్నది ఒక ముఖ్యమైన పరిణామంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎవరు అవునన్నా కాదన్నా, ఇప్పుడు ఈ రోజు ఆమె పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తేనే అంత దాని మీద సెన్సేషన్ ఉందంటే, మీడియా సెన్సేషన్ తో పాటు పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా. ఇప్పటికే ఆర్కే దాదాపు ఆమెతో పాటు తిరుగుతూ ఉన్నాడు, ఇప్పటికే తోడుగా ఉన్నట్టుగా. కాబట్టి షర్మిల మేక్ సమ్ డిఫరెన్స్ టు ఏపీ పాలిటిక్స్. మీరు ఇందాక అన్నట్టు అది ఎంత డిఫరెన్స్, మొత్తం మార్చేస్తుందా లేదా అన్నది మనం రాబోయే రోజుల్లో ఆమె తీసుకునే స్ట్రాటజీని, ఇచ్చే నినాదాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు రాజన్న రాజ్యం వర్సెస్ జగనన్న రాజ్యమా, లేదా ఇందిరమ్మ రాజ్యం వర్సెస్ జగనన్న రాజ్యమా, ఈ ప్రశ్న. ఇది ముఖ్యమంత్రి మీద కూడా ప్రభావం చూపిందనడానికి మధ్యాహ్నం ఆయన మాట్లాడిన మాటలే నిదర్శనంగా ఉన్నాయి. కుతంత్రాలు పన్నుతారు, కుటుంబాలను చీలుస్తారు అని. ఆ ఎస్. చీలిన కుటుంబ సోదరి తన ఇంటికి వస్తున్న కొద్ది సమయానికి ముందే ఆయన వ్యాఖ్యలు చేశారంటే, ఇన్ని రోజులు ఆయన దీని మీద స్పందించలేదు. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఆయన అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప, జగన్ మొదటిసారి అన్ని మాట్లాడినట్టే ఇది కూడా పరోక్ష భాషలో అయినా దాని తీవ్రత ఎంత ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే తప్పకుండా ఏపీ పాలిటిక్స్ లో ఇది ఒక కొత్త పెద్ద మేజర్ ట్విస్టే అవుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు, షర్మిల ఏఐసిసినా ఏపీసీసీనా అనేటటువంటి ఇది. ఆ తర్వాత ఆమె మరో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుందా? ఇప్పటికే చంద్రబాబు ఉండగా పవన్ కళ్యాణ్ కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉండగా, షర్మిల కూడా మళ్ళీ ఒక సీఎం ఫేస్ గా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుందా? ఇవన్నీ మనం బహుశా రేపటి నుంచి చూడొచ్చు. ఏపీ రాజకీయాలు మొత్తం మీద రసవత్తరంగా, చాలా ఉద్విగ్నంగా ఉంటాయనడానికి ఈ రోజు పరిణామాలు మనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక రైట్. చివరి పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఇది ఎంత సంతోషం కలిగిస్తుంది, మేలు చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ తన సొంతంగా కొంత పునాది ఏర్పరచుకోవటం అనేది ఏ విధంగా ఉంటుంది? మీరు చెప్పారు బీజేపీ ఇంకా ఒక అంచనాకు రావటం లేదు. ఇందాక మీరు చెప్పిన ముందు మాటలో ఎస్. బీజేపీ ఒక డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. రెండు రాష్ట్రాల మీద కూడా డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీ అన్ని ఇంచుమించు మొన్న వ్యాసం వచ్చాయి. బీజేపీ ఛాయల్లోనే అవి ఇంకా మచ్చలుతూ ఉన్నాయి. మరి టీడీపీ ఏమో పొత్తు ఖరారైందని చెప్తుంటే, బీజేపీ వాళ్ళు ఏమీ లేదన్నారు. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ తో కూడా మా పొత్తు ఖరారు కాలేదు ఏపీలో, తెలంగాణలో అయితే లేనే లేదు పోమన్నారు. సో బీజేపీ ఏం చేస్తుంది అన్నది కూడా ఒకటి. కాంగ్రెస్ తెలుగుదేశం దగ్గర అవుతాయని కథలు ఉన్నప్పటికీ బీజేపీ ఫ్యాక్టర్ ఒక కొలిక్కి రాకుండా, చంద్రబాబు ఖచ్చితంగా బీజేపీ గురించి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే పరిస్థితి మటుకు రాదు అని మనం రాజకీయంగా చెప్పొచ్చు. రైట్. అంటే రవి గారు ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అంటే షర్మిల ఎంట్రీ అనేది కాంగ్రెస్లోకి ఖాయమే, కానీ ఆమె తెలంగాణ కోరుకుంది, ఏపీకి ప్రధానంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అవును. ఆమె అక్కడ కాన్ఫ్లిక్ట్ కావద్దు అనుకుందా, అన్నతో మేమనుకుందా, కానీ తెలంగాణలో ఆమె కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటిది అనుకుంది. కానీ షీ ప్రూవ్డ్ ఏ డిజాస్టర్ ఇన్ తెలంగాణ, దేర్ ఇస్ నో క్వశ్చన్. అంటే కాంగ్రెస్ గౌరవప్రదమైన వేఅవుట్ కల్పించింది నిజం చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. షర్మిల ఆమె ఒక డిజాస్టర్ గా మిగిలిపోకుండా ఒక మార్గాంతరం ఒకటి ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చూపించింది. అంతేకాకుండా ఆమె పుట్టినిల్లు, రాజన్న బిడ్డ, ఇవన్నీ బాగా పనిచేసే చోటికి పంపించారు. రైట్. అందుకనే అంటున్నా, ఇందాక మీరు అన్నారు రవి గారు, ఇందాక మీరు అన్నారు అంటే ఇప్పటిదాకా
షర్మిల ఇక్కడ పార్టీ పెట్టినా స్పందించలేదు. ఇంకోటి కాంగ్రెస్ హైకమాండ్తో సోనియాతోనో రాహుల్ గాంధీతో భేటీ అయితే స్పందించలేదు. కానీ ఇప్పుడు Yeah. లేటెస్ట్గా కుటుంబాన్ని చీలుస్తారు అనేటువంటి కామెంట్ Yeah. మీరు అన్నట్టుగా జగన్ నోట కుటుంబాన్ని చీలుస్తారనే Yeah. మాట ఏపీ రాజకీయాల్లో కూడా ఒక సంచలనమే అనుకోవాలి. అసంతృప్తి అంటే జగన్ తప్పకుండా. ఇప్పుడైతే చేర్పులు మార్పులు చేస్తున్నారో ఆ చేర్పులు మార్పుల ద్వారా ఇప్పటికే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కూడా ప్రకటించాడు. ఇంకా ఈ పరిణామాలు ఎలా ఉంటాయని ఒక ఆసక్తి ఒక పక్కన నెలకొంటే టీడీపీ అకామిడేట్ చేసుకోలేని పరిస్థితి, ఇటువంటి వాళ్ళని టీడీపీ అకామిడేట్ చేసుకోలేదు అనేది కూడా ఉంది. మరి రవి గారు ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు 30 సీట్లు జనసేనకి ఇవ్వాలి, కనీసం బీజేపీ కూడా వచ్చి దానికి ఒక 10 దాకా ఇవ్వాలి. ఇప్పటికే వాళ్ళు 5 ఏళ్ల నుంచి ఆవురావురు అంటున్నారు నాయకులు. ప్లస్ చంద్రబాబు నాయుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుకు రాలేదు. మన లింగారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది కనపడలేదు అనే విమర్శ కూడా మూట కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటప్పుడు కొత్త వాళ్ళని తేవలేదు. తెలుగుదేశం తలనొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను సాయంత్రమే చూస్తున్నాను, కడపలో రామచంద్రయ్య లేకపోతే ఆ ద్వారకానాథరెడ్డి ఇట్లాంటి వాళ్ళు చేరుతున్నారు. చేరడం ఎప్పుడు అదే తెలంగాణలో కూడా చూసాం కదా పివి మనం. చాలా మంది ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి ఎన్నికలప్పుడు దూకారు. కానీ గట్టిగా ఉండేవాళ్ళు, కోరుగా ఉండేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ విషయంలో తెలుగుదేశం ఎక్కువ మందిని తీసుకునే పరిస్థితి ఉండదు. రెండోది, బీజేపీని వ్యతిరేకించడం అనే నినాదంతో షర్మిల కాంగ్రెస్ తరఫున ముందుకు వస్తే ఆ విధంగా బీజేపీ స్కోప్, ఎందుకంటే 2 ఎన్నికల్లో బీజేపీ, ఎందుకంటే కాంగ్రెస్ అవుట్ అయిన తర్వాత బీజేపీ ఆ స్కోప్ సంపాదించలేకపోయింది ఏపీలో, కాబట్టి అది ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకోవాలి. కాంగ్రెస్ పునర్జీవనం పోసుకునే అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి స్కోప్ లేదు అనేటువంటి ఒక అనాలిసిస్ జరుగుతుంది రవి గారు. దట్స్ రైట్. కానీ చంద్రబాబు సిద్ధంగా లేడు. ధర్మయుద్ధం చేసి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇంతవరకు బీజేపీ గురించి మాట్లాడలేదు. మన లోకేష్ యువగలం యాత్రకు ముందు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వీఆర్ వెల్కమింగ్ బీజేపీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. యువగలం సభలో కూడా పవన్ కళ్యాణ్ మేము బీజేపీ ఆశీస్సుల కోసం చూస్తున్నాము అని చంద్రబాబు సమక్షంలో చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే తెలుగుదేశం ఇంకా తలుపులు అటే తీసుంది. అనేక సమస్యలు కూడా ఉన్నాయి. బీజేపీ కేసులు పెట్టడము, వెంటబడడం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకని చంద్రబాబు బీజేపీని వదిలేసి ఇటు ఇండియాలో కూడా చేరలేదు. మనం గుర్తుపెట్టుకోవాలి, పివి ఆయన ఎవరు చంద్రబాబును ఇండియా సమావేశాలకు కూడా వాళ్ళు ఆహ్వానించలేదు. సో చంద్రబాబు ఇంకో యూటర్న్ తీసుకుంటే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ చంద్రబాబు కలవటం అనేది కుదరకపోవచ్చు. వామపక్షాలతో కాంగ్రెస్ ఏమన్నా ట్రై చేయొచ్చు ఆంధ్రలో ఉన్న పరిస్థితులు. అంటే ఒక కొత్త కూటమి, కొత్త వేదిక ఏర్పడే అవకాశం షర్మిల ద్వారా కొంచెం ఊపందుకుంటుంది. పైగా ఒకటైతే తెలంగాణలో ఆమె ఫలితాలు సాధించలేకపోయినా, పొలిటికల్ డిజాస్టర్ అయినా తను గట్టిగా ఉంటాను, ఎదుర్కొంటాను, మాట్లాడతాను, ఈవెంట్ మేకరు, క్రౌడ్ పుల్లరు అనే ఒక విషయం అయితే ఆమె ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఏపీలో ఇది ఇంకా ఎక్కువగా ఆమెకు ఉపయోగపడే అవకాశము, కాంగ్రెస్ కు ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్ రైట్ లింగారెడ్డి గారి దగ్గర పోదాం. టీడీపీ లింగారెడ్డి గారు, కొంత మీరు